ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మహోన్నతుని యొక్క సన్నిధానములో చేరిన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానములో ఈ దినము దేవుని యొక్క ఆలయమునకు చేరి ఆయనను స్తుతించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఈరోజు దేవుడు జీవాధిపతి ఆ జీవమును అనుగ్రహించి ఎల్లవేళలా ఆపదలలో ఆపత్కాలములలో ఆదుకునే దేవాది దేవుడు కుటుంబాలను సంరక్షించి కాపాడుచున్న ఆ ప్రేమామయుడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుడి చేసిన ఉపకారములన్నిటినీ మనము మరువకూడదు. దేవుడు మానవుని పట్ల చేస్తున్న ప్రతి ఉపకారమునకు మానవుడు కృతజ్ఞతగా బ్రతకాలి. అందుకే బైబిల్ అంటాడు, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి చరణము నుంచి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దావీదు మహారాజు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. నా అంతరంగములోనున్న సమస్తమా, దేవుని గూర్చి స్తుతియాగము చేయాలని తన అంతరేంద్రియములకు కూడా దావీదు రాజుగారు తన అంతరేంద్రియములతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు నీతిమంతుడు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము. ఎందుకు అంటే ఆయన చేసిన ఉపకారములన్నిటినీ మనము తలంచుకోవాలి. మన మానవుని పట్ల చేసిన ప్రతి ఉపకారమును ఏమి ఉపకారము చేశాడు? ఆయన నీ ఆంతర్యములో ఉన్న అంతరేంద్రియములను స్థాపన చేశాడు, నిర్మాణము చేశాడు. ఆంతర్యములు ఏముంది? గుండె ఉంది, కాలేయం ఉంది, మూత్రపిండాలు ఉన్నాయి. ఇవన్నీ అంతరేంద్రియములతో దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ సృష్టిలో అద్భుతమైన దేవుని యొక్క సృష్టిలో అద్భుతమైన అవయవాలు నిర్మాణము జరగడం. అందుకే దావీదు మహారాజు అంటాడు, కీర్తనలు 139వ అధ్యాయము 13వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది. చూడండి, 139వ దావీదు కీర్తనలు. నా అంతరేంద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా
భయమును ఆశ్చర్యమును పుట్టిస్తున్నది. ఎందుకు ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి అని అంటే, నీకు కనిపించని అంతరేంద్రియములను బహు చక్కగా నిర్మాణము చేశాడు మానవునిలో. అందుకే దావీదు మహారాజు తన అంతరేంద్రియములతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము. జ్ఞాపకము అనేది దేవుడిచ్చిన వరం అండి. మానవునికి దేవుడిచ్చిన వరం ఏమిటి అని అంటే జ్ఞాపకము. జ్ఞాపకము చేసుకోకపోతే వాడు మనుష్యుడే కాడు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువా అన్నారు. 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కరు మాత్రము దేవుని దగ్గరికి వచ్చారు. 10 వారేమి 9 ఎక్కడా అని అడిగినప్పుడు కృతజ్ఞత లేని వారిగా వారు దేవుని సన్నిధికి రాలేకపోయారు. ఈరోజు కూడా ప్రియులారా, పిల్లలకు పరీక్షలంటే దేవుని మందిరానికి వస్తారు, పెళ్ళిళ్ళ కంటే దేవుని మందిరమునకు వస్తారు, రోగాలు ఉంటే దేవుని మందిరానికి వస్తారు. అంటే పరీక్షలు పాస్ అయితే దేవుడు అక్కర్లేదు. వివాహమైన తర్వాత ఆ యొక్క వధూవరులకు దేవుడు అక్కరలేదు. అంటే మనం అక్కర కొలది దేవుని దగ్గరికి వస్తాం. నీవు ఆయన నీతిమంతుడు అని నీతిమంతుడిని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. మనము జ్ఞాపకము చేసుకోవాలి. నిన్ను నిర్మాణము జరిగించిన రీతి చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టిస్తున్నది అంటున్నాడు దావీదు మహారాజు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రాణము అంటే ఏంటి? రక్తము. ప్రియులారా, నీలో శారీరము, ఆత్మ, ప్రాణము, ఈ 3 మనిషిలో ఉన్నవి. దేవుణ్ణి మనము స్తుతించాలి. అంతరేంద్రియములతో మాట్లాడుచూ ఉన్నాడు దావీదు మహారాజు. ఒక మోటారు, మన ఇంటికి ఉన్న మోటార్ను ఎన్ని గంటలు, ఒక గంట 2 గంటలో స్టార్ట్ చేస్తే అది మోటార్ హీట్ అయిపోతుంది, అవునా కాదా? ఆ మోటారు 1 గంట 1 అర్ధ గంటలో బాగుగా హీట్ అయిపోతుంది, కానీ ఒక రోజంతా పెట్టినామనుకో బహుగా హీట్ అయిపోద్ది. కానీ మానవునిలో ఈ గుండె అనేది శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి రక్తాన్ని ప్రసారం చేస్తూ ఉంటుంది, ప్రచురపరుస్తూ ఉంటుంది. మానవుని యొక్క దేహంలో ఉన్న ప్రతి అవయవము ఈ యొక్క మానవుని యొక్క దేహములో అమర్చబడిన ఒక యంత్రం ఏమిటి అంటే గుండె. అందుకే దావీదు మహారాజు ఆయన గుండెతో మాట్లాడుతున్నాడు, అంతరేంద్రియములతో ఉన్న ఆ యొక్క అవయవములతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కన్ను దేవుని మర్చిపోవచ్చు, దేవుని ఆశ్చర్యకార్యాలు మర్చిపోవచ్చు. విన్న దేవుని కార్యాలు నీ చెవి నువ్వు వినకపోవచ్చు, నీ నోరు దేవుని కార్యాల గురించి మాట్లాడకపోవచ్చు. కానీ ఆంతర్యములో, అంతరేంద్రియములో అంటే మానవుని యొక్క దేహములో ఉన్న ప్రతి అవయవము విలువగలది గనుక విలువగలిగిన అవయవములతో దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా. ఒక్క మోటారు 1 అర్ధ గంట మోటార్ వేస్తే హీట్ అయిపోతుంది, కానీ నీ దేహములో ఉన్న ఒక గుండె 24 గంటలు అది లబ్ డబ్ లబ్ డబ్ అంటేనే నువ్వు జీవిస్తావు. ఇక్కడ నడుచుకొని దేవుని మందిరానికి వచ్చింటావు. ఆ మోటార్ పని చేయకపోతే ఏం చేస్తావు? ఆ మోటార్ పని చేయకపోతే ఏం చేస్తావు? నువ్వు మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తావు కదా. ఎవరు ఆ మెకానిక్? నిన్ను సృష్టించింది. అందుకే ఆయన అంటున్నాడు, నాకు మెకానిక్లు ఎవరో లేరు నాయనా, నీవు నన్ను కలుగ చేసిన విధము నేను జ్ఞాపకము చేసుకునగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టిస్తున్నది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ కూర్చున్న దైవ జనాంగమా, నీవు ఇంటి పరికరాల కోసము, నీవు ఇంటి కోసం వాడుతున్న ఒక మోటార్ అర్ధ గంట వేస్తే వేడైపోతుంది. 24 గంటలు నీకిచ్చిన దేవుడు ఆయుష్కాలమంతయు ఆ మోటార్ తిరగాలంటే దేవుని యొక్క కృప ఎంత ఆశ్చర్యము చూడండి. అందుకే దావీదు మహారాజు ఈరోజు
ఆయన అంతరేంద్రియములతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆంతర్యములో ఉన్న ఆ దేహములో ఉన్న అవయవములతో మాట్లాడుతూ ఉన్నాడు. లబ్ డబ్ లబ్ డబ్ అని నీవు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినా గానీ ప్రియులారా, ఆ మోటారు ఆడుతూనే ఉంటుంది. అందుకే మనిషినిలో దేవుడు అనుగ్రహించిన వరము ఏమిటి అంటే జ్ఞాపకము. జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం. ఎవరిని జ్ఞాపకము చేసుకోవాలి? నీతిమంతుని జ్ఞాపకము చేసుకోవాలి. ఒక్కడును నీతిమంతుడు లేడు భూమి మీద, ఒక్కడును లేడు. నీతిమంతుడు ఆయనే, పాపము లేని దేవుడు ఆయనే నీతిమంతుడు గనుక ఆయనను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన మనకిచ్చిన దేహములో అమర్చబడిన అవయవములను మనం మాట్లాడాలి, అవయవములతో మాట్లాడాలి. ఇక్కడ అవయవములతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. సన్నుతించుమంటే స్తుతించుము. నా అంతరేంద్రియములో ఉన్న సమస్తమా అంటే లివర్ కానీ, కిడ్నీ కానీ, గుండె కానీ, నీ అంతరేంద్రియములో అంటే నీ లోపల దాచబడిన ప్రతి అవయవముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చుంటే మనస్సు ఇంటివైపు, ఇక్కడ వింటూ ఉన్నాము. ఒక్క చెవి మాత్రం ఇక్కడ వింటాము, ఒక్క చెవి మాత్రము లోకానికి, ఒక్క చెవి మాత్రము దేవునికి, ఒక్క చెవి మాత్రం, ఒక కన్ను మాత్రము దేవుని మాటలు చూడడానికి. ఒక కన్ను అంటే మానవుని యొక్క దేహములో ప్రియులారా, ఒక టైరు ఒక మోటార్ బైక్ వెళ్తూ ఉంటే ఒక ఆటోకు మనం స్టెపిని అని ఉంటుంది. స్టెపిని లేకపోతే ఎక్కడైనా పంచర్ అయితే మళ్ళా స్టెపిని మార్చుకుంటాం. దేవుడు కూడా మానవునికి రెండు జతలుగా ఇచ్చాడు. రెండు నేత్రాలు, రెండు చెవులు. ఇవన్నీ నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? రెండు కాళ్ళు, రెండు చేతులు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు చేసిన ఈ యొక్క అవయవ రూపణ మన మానవుడు మర్చిపోతున్నాడు. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి ఆదివారము? ఎందుకు దేవుని సన్నిధానానికి పరిగెత్తాలి? దేవా, నీవిచ్చిన ఈ పాదములతో పాపానికి మేము పరిగెత్తక, అయ్యా నీ దైవ సన్నిధికి మేము పరిగెత్తుకొని వచ్చేవారిగా మమ్మల్ని త్వరపెట్టడని పాదములకు బుద్ధి చెప్పుకోవాలని. చేతులు కొందరు చప్పట్లు కొడితే తప్ప అట్లే ఉన్నట్టుంటాయి. మన సుజాతమ్మ కొడుతుంది చూడండి. స్తుతిస్తే మనస్ఫూర్తిగా స్తుతించాలి దేవుణ్ణి. ఎందుకు ఆరాధన చేస్తాము అంటే ప్రియులరా, ఆంతర్యములో మనము ఈహలోక సంబంధులుగా ఉండకూడదు, పర సంబంధులమై మనం దేవుణ్ణి ఆరాధించాలి. భూ సంబంధమైన వాటిని ఆశించే వాటి శరీరము, పైనున్నది ఆశించేది ఆత్మ. పైనుండి వచ్చింది వాక్యము, కింది నుండి వచ్చింది ప్రియులారా నేల మట్టితో మనము ప్రియులారా పండిన ప్రతి పంటను తింటున్నాడు మానవుడు. శరీరము కోసము మనము ప్రయాసపడుతున్నాము. కానీ ఇక్కడ అంతరేంద్రియములతో మాట్లాడుతూ ఉన్నాడు. స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో చూడండి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. క్రైస్తులో జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషులను ఏర్పరచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని
అవతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలవబెట్టుడి వారికి ఆజ్ఞాపించెను. కావున యెహోషువ ఇశ్రాయేలులో సిద్ధపరిచిన 12 మనుష్యులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లనెను, యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము నిదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రము లెక్క చొప్పున ప్రతి వాడు ఒక్కొక్క రాతిని భుజం మీద పెట్టుకుని తేవలను. ఇక మీదట కుమారులు ఈ రాళ్ళెందుకని అడిగినప్పుడు, ఈ మాట చూడండి, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలుల గోత్రములో లెక్క చొప్పున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చోటికి వచ్చి అక్కడ నిలవబెట్టిరి. నున్నెను ప్రజలతో చెప్పవలెను. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, ఈ మాటలు చెప్పిన విధం ఏమిటంటే 20వ వచనము చదువుదాం. 4వ అధ్యాయము 20వ వచనం. వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టెను. ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తల్లిదండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటితిరి. ఎట్లనగా దాదాపు యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తి కలిపి నిలువుటకు మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మన ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేయనట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియచేసెను. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు చదివిన లేఖనములో ప్రియులారా, ఇశ్రాయేలుల గోత్రములు 12 గోత్రములు. 12 గోత్రములైన ప్రతి గోత్రము వారు ఒక్కొక్క రాయిని తీసుకుని వచ్చేసి గిల్గాలులో వారు నిలవబెట్టుతూ ఉన్నారు. కారణమేమిటి? దేవుడి చేసిన ఆశ్చర్య కార్యాలను, దేవుడి చేసిన అద్భుతాలను జ్ఞాపకము చేసుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇది ఎందుకు అనగా, మీకు పుట్టిన పిల్లలు తరతరాలు కూడా రాళ్లను చూసి జ్ఞాపకము చేసుకోవాలి. యొర్దాను నదిలో మందసము మోయిచున్నప్పుడు కాలు మోపగా నదిలో ఆ యొక్క నీళ్లను గోడలుగా నిలిపి ప్రియులారా అది ఆరిన నేలగా చేర్చాడు గనుక దేవాది దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నట్టుకు అక్కడ 12 రాళ్లను ఇశ్రాయేలు గోత్రము వారు అక్కడ నిలవబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ వారు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఇక్కడ మనము కూడా దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన నీతిమంతుడు గనుక ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియ దైవజనగమా, నీకు జ్ఞాపక శక్తి ఉంటేనే ఇక్కడికి వచ్చావు. నీవు జ్ఞాపక శక్తి లేకపోతే నీవు ఇక్కడికి వచ్చేవి కాదు. ఒకవేళ నీవు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు జ్ఞాపక శక్తి ఉంటేనే కదా దేవుని మందిరమునకు కరెక్ట్గా వచ్చేది. ప్రార్థన అయిన వెంటనే మరలా నీకు జ్ఞాపక శక్తి ఉంటేనే కదా నీ ఇంటికి నీవు వెళ్ళగలిగేది. జ్ఞాపక శక్తి ఉంటేనే కదా నీ భర్తను మా భర్త గారు, మా యజమానుడు అని పిలువబడేది. నీకు జ్ఞాపక శక్తి ఉంటేనే కదా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అమ్మా నాన్న అని పిలవగలిగేది. నీకు జ్ఞాపక శక్తి ఉంటేనే కదా నీ తోబుట్టువులను అన్నా చెల్లి అని పిలువబడేది. జ్ఞాపక శక్తి దేవుడిచ్చిన ఒక వరం. ఈ వరాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. జ్ఞాపక శక్తి అనేది ఒక వరం అండి. కానీ మరచిపోవడము కూడా ఒక వరమే. జ్ఞాపక శక్తి ఎలాగో మరచిపోవడము కూడా దేవుడు మనకు ఒక వరము ఇచ్చాడు. ఆ వరం ఏంటి? ఎలా ఆ వరము అంటే, ఇప్పుడు మన పితరులు చనిపోయారు. నిన్నగా రీసెంట్గా ఒక 6 నెలల ముందు చిన్నిబాయి గారి తండ్రి గారు మరణించారు. అలాగే ఏడుస్తుందా అమ్మ? మర్చిపోయిందా?
మర్చిపోయిందా లేదా? అలాగే ఆ స్మరణ, నా తండ్రి చనిపోయాడు అంటే ఇప్పటికి కూడా ఈమె బ్రతికేది కాదు. అదే దిగులుతో, అదే చింతతో, అదే స్ట్రెస్తో ఉంటే, అంటే మనుష్యుడు, మానవుడు మర్చిపోవాలంటే ఒక వరముగా ఇచ్చాడు దేవుడు. అదేంటి? మర్చిపోవడం ఒక వరం. ఆ వరము లేకపోతే మనము 24 గంటలు దాన్నే స్మరించుకుంటే మనము మన శరీరములో, మన దేహములోని కరెక్ట్గా అవయవాలను కూడా మనము కాపాడుకోలేం. తిండి తినలేం, నీళ్లు త్రాగలేం. ఇప్పుడు మర్చిపోయిందా లేదా? మర్చిపోయి మన పితరులు, మన తోబుట్టువులు, మన రక్త సంబంధికులు ఎంతోమంది వారి మరణాలు మనం చూసి ఉంటాం. కానీ ప్రియులారా, వారిని మరలా మనము స్మరణకు తెచ్చుకోము, వారిని మర్చిపోయి ఉంటాము. ఇప్పుడు చెప్పండి, జ్ఞాపకం అనేది దేవుని వరమా కాదా? జ్ఞాపకము చేసుకునటము దేవుని వరమా కాదా? ఇప్పుడు అక్క అని పిలవగలిగితే నీకు జ్ఞాపక శక్తి ఉంటేనే కదా అక్కని పిలవగలిగేది. అన్నా అని పిలవగలిగేది నీకు జ్ఞాపక శక్తి ఉంటేనే కదా పిలవగలిగేది. జ్ఞాపక శక్తి ఉంటేనే కదా నీ ఇంటికి నీవు డైరెక్ట్గా వెళ్ళగలిగేది. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చిన ఈ జ్ఞానము, దేవుడిచ్చిన ఈ జ్ఞాపక శక్తి ఒక వరమా కాదా? వరమే. నీ భర్తను భర్తగా పిలవడం, నీ భర్తను నీవు కరెక్ట్గా గుర్తించడము, నీకు అనుగ్రహించబడిన పిల్లలను నువ్వు కరెక్ట్గా గుర్తించడము, ఇది దేవుడిచ్చిన వరం. అందుకే ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనం చదవండి. ఆదికాండము 41వ అధ్యాయము. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన్ని జ్యేష్ఠ కుమారుణ్ణి మనష్షే అని పేరు పెట్టాను. ఫుడ్ నోట్లు ఏం రాయబడింది? ప్రియులారా, మనష్షే అంటే మరచుట. మరచుట అంటే ఏంటి? ఆయన కలిగిన బాధలన్నీ, ఆయన కలిగిన వేదనలన్నీ, గుంటలో ఆయన తన సహోదరులే, తోబుట్టువులే గుంటలో వేసినప్పుడు, ప్రియులారా, ఆయన్ను ఐగుప్తులకు అమ్మినప్పుడు, ఇవన్నీ జ్ఞాపకము చేసుకుని ఎప్పుడైతే ఆ బాధలను ఆయన ఇప్పుడు నెమరు వేసుకోవట్లా, ఎప్పుడైతే మనష్షే అంటే యోసేపుకు ఒక జ్యేష్ఠ కుమారుని ఇచ్చాడో, ఇప్పుడు ఆ యొక్క యోసేపు గారు మరచిపోతున్నాడట ఆయన పడ్డ బాధలు కూడా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, ఏ గుంటలో నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహామును ఆలోచించుడి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, జ్ఞాపకము చేసుకొనుట. నీవు ఏ బండలో నుంచి నీవు చెక్కబడితివో అంటే ఏ బాధల్లో, ఏ వేదనలో, ఏ కష్టాల్లో నీవు వచ్చావో, నా దేవుని యొక్క జీవము నాలో ఉన్నది గనుక, నా దేవుని యొక్క ఆయుష్ నాలో ఉన్నది గనుక, నా దేవుని యొక్క జీవవాయువు నాలో ఊదకపోతే నేను ఒక మనుష్యునిగా నేను యత్నించలేను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సృష్టిలో ఒక జన్మకారుడిగా నేను దేవుని కోసం బ్రతకాలి అని క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, నీ బాధలన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు యోసేపు గారు బాధలన్నీ మర్చిపోయారట, బాధలన్నీ మర్చిపోయారు. మరచుట అనేది దేవుని యొక్క వరం, జ్ఞాపకము చేసుకొనుట దేవుని యొక్క వరం. ఈ రెండు దేవుడిచ్చిన వరాలు మానవునికి.
అర్థమైందా ఇది? ఒక మనుష్యుడు చనిపోయినప్పుడు కనీసం అంటే 1 నెల 2 నెలలు ఏడుస్తామండి. తర్వాత మర్చిపోతామా లేదా? మర్చిపోతాం. అంటే ఆ మరచుట అనేది దేవుని వరం ఇవ్వకపోతే మనము బ్రతకలేం, తిండి తినలేం, నిద్రపోలేం. దేవుడిచ్చిన వరం ఇది. అందుకే దేవుణ్ణి మనము అంతరేంద్రియములతో ఆయన జ్ఞాపకము చేసుకోవాలి. ఈ అంతరేంద్రియములలో శారీరములో ప్రధాన యొక్క అవయవము. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. త్వరగా బైబిల్ చదివి సహకరిస్తే త్వరగా ముగిస్తానండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులను చూసి ప్రభువా ప్రభువా అని నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగి పొందని వారితో చెప్పాను. ఎవరండి వీరు? అద్భుతాలు చేసేవారు, దయ్యములు నన్ను చూస్తే వణుకుతున్నాయనేవారు, అద్భుతాలు చేస్తున్నామని చెప్పి గారడీలు చేసేవారు. అందుకే వారితో అంటున్నాడు, మీరు ప్రభువా ప్రభు అని పిలిస్తే పరలోక రాజ్యము చేరరు. తండ్రి చిత్తమేమిటో, ఆ తండ్రి చిత్తమేమిటో మీరు కనుగొనండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరేంద్రియములున్న సమస్తమా దేవుణ్ణి స్తుతించు అని దావీదు మహారాజు అంటున్నాడు. ప్రియులారా, అంతరేంద్రియములో చాలా విలువగలవి. ఆ అంతరేంద్రియములకు ఆహారము వెళ్ళాలంటే ప్రధానమైనది నోరు. అందుకే ఆయన ఇక్కడ మాట్లాడుచున్న మాటల్లో ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక దేవతలనబడిన వారు, ప్రభువులనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడిన వారు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన చిత్తము మనమున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువులనేవారు ఉన్నారు, దేవతలనేవారు కోట్ల మంది ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు ప్రభువా. ప్రభువులనేవారు ఎంతమంది ఉన్నారట? అనేకులున్నారు. కానీ యేసు ప్రభు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని ఏమని పలకాలట? యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభువుకు ముందు ఏం రావాలి? యేసు. యేసు 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 అంటే రక్షకుడు, ప్రభు అంటే యజమానుడు, ఏలువాడు. ఈరోజు ప్రభు నామమును మేము అది చేస్తాము, అద్భుతాలు చేస్తాము, ఆశ్చర్యకార్యాలు చేస్తాము, నేను ఆయన నామమును దయ్యములు వెళ్ళగొడతాము. అది కాదు ప్రయోజనము, అది కాదు ప్రాధాన్యత. దేవుని చిత్తమును గుర్తెరగాలి నీవు. దేవుని చిత్తమేమిటి? 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. నీరు పరిశుద్ధులగుటయే, అనగా నీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే
దేవుని చిత్తము. ప్రైజ్ ది లార్డ్. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. జారత్వము అంటే ఏంటి తెలుసా? వివాహమైన వారు పాపము చేస్తే అది జారత్వము అంటారు. వివాహము కాని వారు పాపము చేస్తే అది వ్యభిచారము. వివాహమైన వారు పాపము చేస్తే అది జారత్వము అంటాడు. అంటే నీకు క్రీస్తుతో కూడా ప్రధానమైంది అయిందా లేదా? నీకు ఒక వ్యక్తితో నీకు ప్రదానము చేయబడినప్పుడు నీవు ఆయనకు పెళ్లి భార్యగా సిద్ధపాటు కలిగి బ్రతకాలి. జారత్వము అంటే ఏంటి ప్రియులారా? అంటే ఒక వ్యక్తితో ప్రదానము చేసుకున్న తర్వాత ఇంకొకరి కోసం ఎదురు చూడడం, ఇది జారత్వము అంటాడు. ఒక వ్యక్తిని ప్రేమించి ఆయనను ప్రధానముగా చేసుకున్న తరువాత ఇంకొకరిని మనము చూడడం, ఒక కంటితో ఒకరిని చూడడం, ఒక కంటితో ఒకరిని చూడడం అంటే రెండు మనస్సులు కలిగిన మనస్సు. జారత్వము అంటే వివాహమైన వారు, అంటే నీకు ఎవరితో వివాహము కావాలని దేవుని సన్నిధానానికి వచ్చావు. నీవు క్రీస్తుతో వివాహానికి, క్రీస్తుతో ప్రదానము చేయబడిన నీవు వివాహము కొరకు సిద్ధపాటు కలిగి బ్రతకాలి. నీవు ఎక్కడ మైకులు పెడితే అక్కడికి పరిగెత్తడం, ఇదేమన్నా అంటే ఏంటి? ద్విమనస్కులు అంటారు వాళ్ళను. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అలాగుననే పరిచారకులను మాన్యులయ్యుండి ద్విమనస్కులు అన్న తర్వాత ఫుడ్ నోట్లు ఏం రాయబడింది చూడండి. 2 నాలుకలు గలవారు. అమ్మా ఈ మనస్సు మార్చుకోమ్మా. మనస్సు అంటే ఎక్కడుంది? మనస్సు మార్చుకోవడం. 2 నాలుకలు. మనస్సు అంటే ఏంటి? 2 నాలుకలు కలిగిన వారు. చారత్వములో ఉన్నవారు. ఒకరితో నీకు ప్రదానము చేయబడిన తర్వాత ఆయన కోసము నీవు ఎదురు చూస్తూ ఆయన వివాహము చేసుకోవాలని ఆశపడాలి. కానీ ఎక్కడ ఆ సంబరాలు జరిగితే అక్కడికి పరిగెత్తకూడదు. వాళ్ళని ఏమంటారంటే జారత్వము జరిగించువారు. పరిశుద్ధులగుటయే రెండవ రాకడలో ఆ యేసు మహోన్నతుడైన దేవాది దేవుడు ఈ భూమిపైకి పరిశుద్ధమైన సంఘమును, అనగా సార్వత్రిక సంఘము కోసం ఆయన రాబోతున్నాడు గనక, ఆ సంఘమును వివాహము చేసుకుంటున్నాడు గనక మనమందరము ఆయనకు ప్రదానము చేయబడిన వారిమిగా ఉండాలి. కానీ సంఘములో 2 నాలుకలు కలిగిన వారు, 2 మనస్సులు కలిగిన వారిగా మనం ఉండకూడదు. పండగలకు దేవుళ్ళను మార్చకూడదు. అక్కడ టమాటాలు బాగుంటే అక్కడికి వెళ్తాం, అక్కడ బాగలేదనుకో. ప్రియులారా, నీ అంతరేంద్రియములను కలిగించిన వాడు, నీ అంతరేంద్రియములు బహు విలువ కలిగినవి. అంతరేంద్రియములతో మాట్లాడుచున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా. సన్నుతించాలి అనంటే నీవు దేవుని చిత్తాన్ని గుర్తెరగాలి. దేవుని చిత్తం ఏమిటో తెలుసా? జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తం. ఇంతకీ పరలోకములో ఏం జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం, 19వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 19. బహుజనుల శబ్దము వంటి ఒక స్వరము, గొప్ప స్వరము పరలోకముందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. మూల భాషలో ఏం రాయబడింది చూడండి. హల్లెలూయా. ఇక్కడ సేవకుడు హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువును స్తుతించుడి అంటే. ఇక్కడ సేవకుడు హల్లెలూయా అంటే మీరేమనాలి?
స్తుతించేది ఎవరిని? ఇక్కడ హల్లెలూయా అంటే అక్కడ కూర్చున్న విశ్వాసులు ఏం చేయాలా? యేసు ప్రభు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నావు గనుక నీ నాలుక మీద ఆయన స్తుతి ఉండాలి, ఆయనను స్మరించుచుండాలి, ఆయన్ను ఘనపరచుచూ ఉండాలి. అందుకే దావీదంటాడు, నా ప్రాణమా, నా ప్రాణములో ఉన్న, నా ఆంతర్యములో ఉన్న సమస్తమా ఆయన్ను సన్నతించు. జ్ఞాపకము చేసుకో, ఆయన నీతిమంతుడైన దేవుడు. నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరము. జ్ఞాపకము చేసుకో. జారత్వమునకు దేవుని చిత్తమేంటి? జారత్వమునకు దూరముగా ఉండుట. జారత్వం అంటే ఏంటి? వివాహమైన వారు పాపము చేస్తే జారత్వం అంటే ఏంటి? ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారితో నీకు ప్రధానము జరిగింది గనుక, ఇప్పుడు ప్రధానమైన జరిగిన తర్వాత ఏదైనా ఇంట్లో కష్టాలు, బాధలు, ఏడుపు, పిల్లల ద్వారా సమస్యలు వచ్చినప్పుడు, ఒక ఆమె ఉంది, ఏం దేవుడబ్బా అని చెప్పి మరలా సంక్రాంతి వస్తే అక్కడ ముగ్గులు వేస్తుంది, మరలా పిడకలు పెట్టేస్తుంది. అంటే సంవత్సరాలకు దేవుళ్ళను మార్చేవారి మీద మనం ఉండకూడదు. వాళ్ళని బైబిల్ భాషలో ఏమంటారంటే జారులు, దేవుళ్ళను మార్చేవారు. అంటే ఒక వ్యక్తితో నీవు ప్రధానము చేయబడినప్పుడు ఇంకొక వ్యక్తితో నీవు సంబంధము ఏర్పరచుకున్నావంటే అక్రమ సంబంధము అంటారు. దాన్ని ఏమంటారు? అందుకే అన్నాడు కదా, అక్రమము చేయువారలారా, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరెవరో నేను ఎరుగను. దయ్యాలు వెళ్ళగొట్టడం ప్రాధాన్యత కాదు, అద్భుతాలు చేయడము ప్రాధాన్యత కాదు. ఒక రోజుకు 100 మంది డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు, కానీ ఆయన కూడా ఒకరోజు చనిపోవాల్సింది. నీకు జడ్జిమెంట్ ఇస్తూ ఉన్న జడ్జి చనిపోతాడు, పాఠాలు చెప్తున్న టీచర్, మాస్టర్ చనిపోతాడు, నీకు రక్షణగా ఉన్న పోలీసులు ఒకరోజు ఈ లోకం విడిచి వెళ్ళవలసిందే. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా చిరకాలము నీతో ఉండరు. సంఘములో ఉన్న ఒక సంఘ కాపరి కూడా ఒకరోజు కన్ను ముయ్యవలసిందే. కానీ నిత్యము నిలిచు దేవుడు ఆయనే గనుక ఆయన్ను మనము సన్నుతించాలి. ఒక్కసారైనా జ్ఞాపకము చేసుకో తల్లి. నీవు ఈరోజు దేవుని యొక్క జ్ఞాపక శక్తి ఉంటేనే కానీ ఈరోజు దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావు. నీవు ఈ జ్ఞాపక శక్తి లేకపోతే ఏమైపోతామో తెలుసా? జ్ఞాపక శక్తి లేనివాడు తల్లి ఎవరో, చెల్లెవరో, అన్నెవరో, తమ్ముడెవరో కళ్ళు నెత్తికెక్కి గర్వపు పరలు నింపుకొని ఈరోజు ప్రియులారా లోకములో ఎంత పాపము చేస్తూ ఆ కాలము తీరకుందమనే మరణము చెందుతూ ఉన్నారు. యవ్వన బిడ్డలు ప్రత్యేకముగా యవ్వన కాలముందు ఆయన కాడిమోయవలసిన బిడ్డలు ఈరోజు జారులుగా మారుతూ ఉన్నారు. జారత్వము అంటే వివాహమైన వారు వేరొక పురుషుణ్ణి అక్రమముగా నీవు ఆయనతో నీవు కాపురం పెడితే ఏమైతుంది? అది జారత్వము. వివాహము కాని వారు పాపము చేస్తే అది వ్యభిచారము. వివాహమైన వారు పాపము చేస్తే అది జారత్వము. మనము జారత్వానికి దూరముగా ఉండాలి. జారత్వమునకు దూరముగా ఉండటే దేవుని చిత్తము. ప్రతి వాడును కామాభిలాషయందు కాక తమ ఘటములను ఎట్లు కాపాడుకొని ఉండుటయే దేవుని చిత్తము అంటున్నాడు. తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి. అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష అంటే కోరికలు, భూమి మీద ఉన్న ప్రతి కోరికలు నెరవేర్చుకోవాలని కామ అభిలాష
జారులకు కామాభిలాషలుంటాయి. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి నీవు దేవుని సన్నిధికి రావాల్సిన అవసరము లేదు. కోరికలు నెరవేర్చుకోవడానికి, ఆ కోరికలు నీవు ప్రియులారా చంపాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు ఆ మాటను, కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొని ఉండవలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తము. ఘటము అంటే శారీరము, ఘటము అంటే శారీరము. ఈ ఘటము శారీరము గనుక అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకును భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరమార్శించుటయందును ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే దేవుని. ప్రియులారా, ఇహలోక మాలిన్యము తనకు తాను అంటకుండా, ఈ ఘటమునకు ఇహలోక మాలిన్యం అంట కూడా పుచ్చుకొనుటయే దేవుని చిత్తం. కానీ ఈ యొక్క ఘటమునకు ఇహలోక మాలిన్యము కలుగ చేసేదేమిటి? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమై ఈ మందిరంలోనికి రావాలంటే మనము ద్వారబంధం నుంచి వచ్చాం. కానీ ఈ అంతరేంద్రియములు ఉన్న అవయవములకు అవి శుద్ధి కలగాలి అనంటే మానవుని యొక్క దేహములో ఉంచబడిన నోరు అంటే నోటిలో ఆ నాలుక చిన్న అవయవమై బహుగా అదిరిపడుతూ ఉంది. అందుకే దీనికి ఎన్ని తలుపులు వేసాడట? పళ్ళు ఒక తలుపే, ఆ ఇనప కడ్డీలు, తర్వాత పెదాలు కూడా దానికి తలుపులే. అన్ని తలుపులతో బంధించాడు నాలుక. ఈ నాలుక ఎటువంటిదట? చిన్న అవయవమై బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమవుదో. నాలుక అగ్నియే మన అవయవములో ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేసేది. ప్రైజ్ ది లార్డ్. మాలిన్యము కలుగ చేసేది నాలుక. అందుకే దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రార్థించాడు దినమునకు 3 మార్లు, స్తుతించాడు దినమునకు 7 మార్లు. 119 దావీదు కీర్తనలు 164వ వచనం, దావీదు కీర్తనలు 119 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఎన్ని మార్లట? 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, నీవు ప్రార్థించాలంటే దేవునికి వినయ విధేయత ప్రార్థన నీ మోకరిల్లి ఎక్కడ అనుకువైతే నీవు మోకరిల్లి ప్రార్థన చేస్తే ప్రియులారా తప్పక దేవుడి నీ మాటలు వింటాడు, నీ ప్రార్థన వింటాడు. తరువాత స్తుతించడము అంటే ఏంటి తెలుసా? ఆయన నామాన్ని ధ్యానించడం. నీ నోటిలో పోకిరి మాటలు ఇలాంటి ఉచ్చారణ నీ నోటికి రాకూడదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, కృతజ్ఞతావచనమే. ప్రియులారా, దావీదు మహారాజు కృతజ్ఞతావచనాన్నే ఉచ్చరిస్తున్నాడు. ఆయన
నాలో ఉన్న సమస్తమా, నాలో ఉన్న అంతరేంద్రియములారా యెహోవాను సన్నుతించుడి. కృతజ్ఞతా వచనమే మీ నోట ఉచ్చరింపుడు. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులనైనను ఉచ్చరించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉచ్చరించేదేంటి ప్రియులారా? సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలమును తిందురు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నాలుకతో ఫలము కావాలంటున్నాడు, జిహ్వా ఫలము. ఇక్కడ ఏమంటున్నాడంటే జీవ మరణములు నాలుక వశం. జీవానికి వెళ్ళాలన్నా నాలుకేనట, మరణానికి వెళ్ళాలన్నా నాలుకే. అందుకే వేదనతో ఆ యొక్క యాతన పడుచు ఉన్న ధనవంతుడు ఏమి చల్లార్చమన్నాడు? చూడండి మాట. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. 16వ అధ్యాయము. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నీ వేలి కొనతో నీళ్ళలో ముంచి, దేని చల్లార్చమన్నట? నాలుకను. నాలుక సర్వ శరీరమునకు చిచ్చు పెట్టేది. నిష్కలంకమైన భక్తి ఏదంటే నీ శారీరమునకు మాలిన్యము కలుగ చేసేదే నాలుక. ఈ నాలుకను మనము సాధువు చేయాలి. ఈ నాలుకను మనుష్యుడు సాధువు చేయాలి. ఎవడైతే సాధువు చేస్తాడో నీవు జారుడిగా బ్రతకవు. ఎవడైతే దేవుని యొక్క సన్నిధానములో ఎవడైతే ఆయన స్తుతి యాగము చేస్తాడో నీవు వ్యభిచారిగా బ్రతకవు, జారుడిగా బ్రతకవు. నీవు జాగ్రత్తమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. అంటే ఆయన నామాన్ని ఎవరైతే స్మరించరో, ఆయన నామాన్ని ఎవరైతే ధ్యానించరో, ఆయన నీతిమంతుడని ఎవరైతే జ్ఞాపకము చేసుకోరో వారందరూ కూడా జారత్వములు ఉన్నవారు. ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఆదివారము చర్చి, సోమవారము సినిమా థియేటర్, ఆదివారము చర్చి, మంగళవారము బార్లో, ఆదివారము చర్చి ప్రియులారా బుధవారము రోడ్లలో, ఆదివారము చర్చి, ఇంకా గురువారం వస్తే అనేక దేవాలయాల్లో. వీళ్ళందరినీ ఏమంటారంటే జారులు, త్రిమనస్కులారా. ఎవరు? రెండు మనస్సులు కలిగిన వారు. గోడ మీద పిల్లి కూర్చుంటుందట, గోడ మీద పల్లి. అందుకే ఏమంటాడంటే నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చనగా అంటే అది ఎంత గొప్ప మాట చూడండి. నులివెచ్చన అంటే ఒక మధ్యలో ఒక గోడ ఉంటుంది, ఆ గోడ మీద పిల్లి కూర్చొని ఉంటుంది. ఎక్కడ లాభం ఉంటే అక్కడ దూకుతుంటుంది అది. అలాంటి పిల్లిలా బ్రతకూడదు మనం. గోడ మీద పిల్లి కూర్చొని ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు ఆయనతో ప్రధానము చేయబడిన నీవు మరలా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోకూడదు, మరలా ఆవుకలికి దూకకూడదు, గోడ మీద పిల్లిలా కూర్చోకూడదు. నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చనగా ఉండకూడదు. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలమును తింటారు. సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
ఒకడు మూఢుడై మౌనముగా ఉండిని ఎడల జ్ఞాని అని ఎంచబడును. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం. ఇరవై 21, 23 చదవమ్మా. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకొను. అంటే ఈ ఘటమనే శరీరానికి చిచ్చు పెట్టేదే నాలుక. నీ నాలుకము, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. నీ నాలుకను మార్చుకోవాలి. అందుకే ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉన్నాం జారులుగా. నీవు జారత్వానికి దూరముగా ఉంటే, జారత్వములో నుండి నీవు బయటికి వచ్చి యేసు క్రీస్తు ప్రభుల వారితో ప్రదానము చేయబడిన తర్వాత, నీవు సంఘ వధువులో అంటే వధువులో నీవు చేర్చబడిన తర్వాత, ఆయన శరీరములో నీవు చేర్చబడిన ఒక అవయవము ఎప్పుడు ఆయన్ని ధ్యానిస్తూ, కీర్తిస్తూ, స్మరిస్తూ యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు, యేసు ప్రభు, హల్లెలూయా. యేసు ప్రభు, యేసు ప్రభు, ఆమేన్. యేసు ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు యేసు ప్రభువుని ధ్యానిస్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడునో యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వరును ఏమా ఆ మాట యేసు ప్రభు అని. ఇప్పుడు మనం ఏమంటున్నాం? యేసు. కొందరికి ఇదేంత ఎప్పుడు యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. ఈ సంఘంలో ఏమన్నా యేసు ప్రభు, యేసు ప్రభు అంటుంటారు. ఇది ఏదో కొత్త సంఘమే, ఇది ఎప్పుడు చూడలేదే అంటాం. నాన్నను నాన్న నాన్న అని పిలిస్తే మంచిదా, అంకుల్ అని పిలిస్తే? ఇంటికి వెళ్ళి నాన్న మా పాస్టర్ గారు చెప్పారు ఈ రోజు నుంచి నేను అంకుల్ అని పిలుస్తాను నాన్న అంటే నాన్నకి ఎంత బాధ ఉంటుంది? అవునరా, నాకు కూడా బోరుగా ఉంది, నువ్వు అంకులని పిలువురా అంటాడా నాన్న? యేసు క్రీస్తు ప్రభుల వారు, యేసు ప్రభుని మన నోటితో ఒప్పుకున్నాము గనుక, ఆయన రక్షకుడని తెలుసుకున్నాము గనుక, యేసు ప్రభుని మన నోటితో ఆయన్ని స్మరించాలి. ఆయన యేసు ప్రభుల వారు ప్రియులారా మనకు రక్షణ ఇచ్చిన దేవుడు గనుక, ఇప్పుడు నాన్నను ఎన్నిసార్లు నాన్నని పిలిస్తే ఆయనకు బోరు కొడుతుందా? నాన్న నాన్న అంటే ఇంకా నాన్న కరిగిపోయి నా కుమారుడా హక్కుని చేర్చుకొని ఏం కావాలని తీసేస్తాడు. బోరు కొట్టేస్తుందా? ఈరోజు పోయి మీ నాన్నను అంకుల్ అని పిలవాలంది నిన్ను అను. ఎవరా నీకు అంకులు? కొడతాడా కొట్టాడా? కొత్త నానేమని ఉన్నారా నీకు? అనుమానాలు వస్తాయా లేదా? అంటే యేసు ప్రభు అనడం తప్ప? మనము మన తండ్రిని మనము యేసు ప్రభు అని ధ్యానించుట తప్ప? క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, మన శరీరమునకు చిచ్చు పెట్టేది నాలుక. సర్వ శరీరమునకు చిచ్చు పెడుతుందట. ఒక చాక్లెట్ తీసుకొని నోట్లో వేసుకుంటే ఆ చాక్లెట్ అంతరేంద్రియములకు వెళ్ళి తృప్తి కలుగుతుంది మనకి. నేను చాక్లెట్ తిన్నాను,
ఒకసారి ఆదివారం బిర్యానీ తిన్నామనుకో, మన నాలుకకు ఎంత సంతృప్తి తెలుసా? కానీ ఈ నాలుక ఒప్పుకుంటుందేమో, కానీ లోపల ఉండే రెండవ నాలుక మాత్రం అది ఒప్పుకోదు. ఉప్పు తక్కువైనా మండిచ్చేస్తుంది అక్కడ. ఎవరి వంట చేసింది? ఉప్పే. ఇక్కడ ఒక నాలిక, ఇది ఉన్న నాలిక, రెండవది కొండ నాలిక. అది ఉప్పు చూసేది. మీకు తెలుసా తెలియదా? ఈ నాలుక మీద మీరు ఆ యొక్క సాంబార్ కానీ చట్నీ కానీ వేసుకుంటే ఉప్పు చూసేది తెలుసా? ఈ నాలుక వెళ్ళి రెండవ నాలుకకు చెప్తుంది. రెండవ నాలుక చెప్తే అది టేస్ట్ చూడాలి. అది చూసి దీంట్లో ఉప్పు లేదు. ఎంత రౌద్రులమైపోతామో తెలుసా ప్రియులారా? సర్వ శరీరమునకు మాలిన్యము కలిగి చేసేది నాలుక. అందుకే ఈ నాలుకను బహు జాగ్రత్తగా, నోటిలో నుంచి నాలుకను శ్రమలలో నుంచి నీ ప్రాణమును రక్షించుకోవాలంటే, నీ నోటిని భద్రము చేసుకోవాలంటే మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధానములో మృదువైన మాట మాట్లాడాలి. వందనాలన్న గారు, నీ మాట నిజంగా దయగలిగిన మాటలు నీతో రావాలి. యేసు ప్రభు యొక్క మాటలు చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు వారి యొక్క మాటలు ఎలాగుంటాయో చూడండి. 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుతూ ఆయన నోటి నుంచి ఏ మాటలమ్మా? గయ్యాలి మాటలా? ఒక్కొక్కరు మాట్లాడితే భయం వేస్తుంది. ఒక్కొక్కరు మాట్లాడితే కొట్టినట్టే, గాయపరిచినట్లే. కత్తితో చంపకున్నా పర్వాలే, కత్తితో చంపాలి. నోటితోనే చంపేస్తారు కొంతమంది, నోటితోనే చంపేస్తారు. అక్కడ రాయబడిన మాట ఏమిటి? దయగలిగిన మాటలు. దయగలిగిన మాటలు. ఆయన అక్కడ బోధకుల మధ్య కూర్చొని, ప్రియులారా, ఆయన దయగలిగిన మాటలు మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్న వారందరికీ ఆశ్చర్యం కలిగిందట. ఈరోజు దేవుని సన్నిధానములోనికి వచ్చిన తర్వాత నీవు ఎలా రూపాంతరము పొందావో అప్పుడు ఆ ఎక్కను చూస్తే ఎంత, ఇప్పుడు ఆ ఎక్కకు ఈ ఎక్కకు, అంటే 2090లో ఉన్న ఆ ఎక్కకు ఇప్పుడు 2024లో ఉన్న ఆ ఎక్కకు చూస్తే ఎంత డిఫరెంటో. 2000లో ఉన్న ఆయన్నకు 2024లో చూస్తే ఆయనకి ఎంత డిఫరెంట్ వస్తుందో. అంటే ఏంటి? రూపాంతరము చెందడం. పేతురు, యోహాను, యాకోబు యేసు ప్రభుల వారితో రూపాంతరపు కొండకెక్కారు. ఆ కొండకు వెళ్ళక మునుపు వారు అబద్ధికులు. ప్రియులారా, 2 నాలుకలు కలిగిన వారు, 2 నాలుకలతో ఉచ్చారణ చేసేవారు, 2 మనసులు కలిగిన వారు, యేసు ప్రభు అని ప్రవక్తన అని విశ్వసించేవారు. ఇక ఆయన దేవుడని ఇంకనూ వారి యొక్క నమ్మకము పుట్టలేదు. ఎప్పుడైతే యేసు ప్రభువుల వారితో రూపాంతరపు కొండ మీద ఆయన మోషే, ఏలియాతో ముచ్చటిస్తూ ప్రియులారా రూపాంతరము పొందుతున్నారో అప్పుడు చూసి గుండెలు కొట్టుకున్నారు వారందరూ. పేతురు, యాకోబు, అయ్యా ఈయన నిజమైన దేవుడు, ఈయన నిజమైన దేవుడు. ఇప్పుడు రూపాంతరపు కొండకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది నీవు దేవుని సన్నిధికి వచ్చి? నీ మనస్సు మార్చుకున్నావా? నీ నాలుక ఉచ్చారణ మార్చుకున్నావా? మృదువైన మాట నీలో ఉందా? నువ్వు మాట్లాడితే ఇతరులకు దయ కలుగుతుందా? కోపం వస్తుందా? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కలహమును రేపును. దేవుడి మాటలు ఎలాగుంటాయట? దయగలిగిన మాటలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనము. యేసు ప్రభుల వారిని బంధించడానికి వచ్చినప్పుడు ఆ బంట్రోత్తులు ఆ ప్రధాన యాజకులకు యేసు ప్రభుని గురించి చెప్తూ ఉన్నారు. ఆ యేసు ప్రభుల వారిని బంధించుకొని తీసుకొని రండి అని ప్రధాన యాజకులు చెప్పినప్పుడు, ప్రియులారా, వీరందరూ ఆ బంట్రోత్తులు వచ్చి యేసు ప్రభువును చూసి అంటున్నారట, ఆ మనుష్యుడు మాటలాడినట్టు. 45వ వచనం నుంచి చదువుమా. ఆ బంట్రోత్తులు ప్రధాన యాజకుల యొద్దకును
పరిసయ్యుల యొద్దకును వచ్చి ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని, ఎందుకు మీరు ఆయనను బంధించుకొని తీసుకొని రాలేదని పరిసయ్యులు ప్రధాన యాజకులు అడుగుచూ ఉన్నారు. అప్పుడు ఆ బంట్రోత్తులు ఏమని చెప్తున్నారో చూడండి. ఆ మనుష్యుడు చదువుచున్న ప్రియమ్మా, వింటున్న మన ప్రియులారా, సంఘస్థులారా, శబ్దయంత్రము ద్వారా వింటున్న ప్రియద సహోదరి సహోదరులారా, ఈ మాటను బట్టి ఆ బంట్రోత్తులు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, మేము బంధించాలనుకున్నామయ్యా, మేము అతన్ని బంధించుకొని మీ దగ్గరికి తీసుకొని రావాలనుకున్నామయ్యా, మేము కఠినాత్ములమే, మేము సైనికులమే, మా వృత్తి నిర్వర్తిస్తాము. కానీ అయ్యా, ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి నిజముగా మా కఠినమైన మనస్సు మాంసపు గుండెగా మారిపోయిందయ్యా. ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి ఇప్పుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరు కూడా మాట్లాడలేదు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఆ మనుష్యుడు ఎవరో తెలుసా? నీతిమంతుడైన యేసు ప్రభుల వారు. మనము ఆయనను జ్ఞాపకము చేసుకుంటున్న దేవాది దేవుడు. ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. అయితే ఆయన మాటలు ఏముంటాయట? మృదువైన మాట, మృదువైన మాట. ప్రియులారా, దయగలిగిన మాటలు మనం పలకాలి. అందుకే ఈ మాటలు మనకు రావాలంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. 21వ అధ్యాయము 34వ వచనమమ్మ. 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు. ఇప్పుడు అలాగే ఆ వచనం ఉంచండి. దేవుని రాజ్యము తొలగింపబడి దాని అంటే ఎవరైతే ఫలిస్తారో, ఎవరైతే ఫలమిస్తారో వారికి సమీపంగా ఉందట దేవుని రాజ్యము. మరొక ఒకసారి చదవండి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాన్ని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడెను. చాలు, ఆ మాట అలాగే ఉంచండి. ఇంకొకరు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము. ప్రైజ్ ది లార్డ్. అక్కడేమన్నాడు? ఎవరికి ఫలమట? జనులకి ఇవ్వడను. జిహ్వా ఫలము. ఎవరైతే జిహ్వలో నుంచి ఫలాలు వస్తాయో, జిహ్వలో నుంచి ప్రేమ, సమాధానము, సాత్వికము, దయాలత్వము, మంచితనము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఈ మంచి ఫలాలు తీసుకొని వచ్చేది అంటే ప్రియులారా, మనము ఆరాధించే బండ. ఆ బండలో పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలు అయ్యా కడుపు నిండా నీరు తాగిన వారు. ఆ బండలో నుంచి నీరు వచ్చి వారి యొక్క ప్రాణాలను, కృష్ణవరిన ప్రాణాలను సేదతీర్చింది. ఆ బండ యేసు క్రీస్తే. ఆ రాయి యేసు ప్రభుల వారిని అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ప్రకారము ప్రియులారా, ఇప్పుడు జిహ్వా ఫలము అంటే నాలుక ఫలాలు కావాలట దేవునికి. నువ్వు యాపిల్ పండ్లు దశంభాగం తెస్తే తీసుకో. అయ్యా, నా పంటలో ఈ మొదటి ప్రధానమైన పంట అని తీసుకొస్తా. ఆయన ఆ పంట కాదు కోరేది, జిహ్వా ఫలం. జిహ్వా అంటే ఏంటి? నాలుక. ఎవరైతే నాలుక ఫలాలు ఫలిస్తారో, నాలుక ఫలాలలో ఫలిస్తే ఏమొస్తాయట? మృదువైన మాట వస్తుంది,
కృతజ్ఞతావచనమే. ఎవరిని ఉచ్చరిస్తావు? ఒక పండగ పూట ఒక అత్తకు కోడలు బట్టలు పెట్టిందనుకో, ఆ కోడలు ఏం చేస్తుందంటే మా అత్త బట్టలు పెట్టేది. ఒక వృద్ధులైన అత్తమామలకు ఎవరైనా బట్టలు తీసుకొచ్చారనుకో తన కొడుకు, ఆ కొడుకుని ఎంత గొప్ప చెప్పుకుంటారు, స్మరిస్తూ ఉంటాం. ఎవరు పెట్టారా ఈ బట్టలు? నా కొడుకండి, నా కోడలండి, స్మరిస్తూ ఉంటాం. కానీ నీ అంతరేంద్రియమును కలిగించిన దేవుడు విలువైన అవయవాలను దేవుడు అమర్చాడు. ఎప్పుడైనా నీ అంతరేంద్రియములో ఉన్న అవయవాలను జ్ఞాపకం చేసుకున్నావా? నీ అంతరేంద్రియములో ఉన్న అవయవాలు శుద్ధి కలగాలంటే ఒక ఇంటికి ద్వారం ఉన్నట్టు నీకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారము చిన్న అవయవము, అది వాకిలి. ఆ యొక్క వాకిడిలో నుంచి, ఆ యొక్క ద్వారబంధములో నుంచి వచ్చే మాటలు ప్రియులారా దేవునికి ఆయాసకరంగా ఉన్నాయట. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తెచ్చను, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములు తెస్తాడట. అంటే ఈ హృదయములు నిండినవి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో ఉంచబడిన ఆ యొక్క హృదయములో ఉండబడిన పాపపు శారీరక కార్యాలన్నీ నీ నోటికి మాలిన్యము కలిగి చేస్తుంది. అది బయట నుంచి వచ్చే తిండి తింటే అపవిత్రమా? లోపల నుంచి వచ్చే మాట మనిషిని అపవిత్రపరుస్తుందా? మనం అది తినకూడదు కదా అంటాం. దేవుడు అంటాడు, ఒరే ప్రార్థన చేసుకుని తినరా, ప్రార్థన చేసుకుని తిను, అది పరిశుద్ధమైపోతే. కానీ నీ హృదయములో ఉంచబడిన పాపపు ప్రపంచం ఉంది కదా, అసూయలు, విమతములు, క్రోధములు. మార్కు సువార్త 7:21 చదవండి ఇంటికెళ్ళి. అవన్నీ లోపల ఉంటాయి. అవన్నీ లోపల నుంచి బయటికి వచ్చే ప్రతిదీ కూడా మన మనిషిని అపవిత్రపరుస్తాయి. బయటి నుంచి వెళ్ళే ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా ప్రియులారా అపవిత్రపరచదు. ప్రభు అంటున్నాడు, ఈరోజు దేవుడు ఆయన వాక్చాతుర్యము చేత, ఆయన వాక్యము చేత మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యపు మాటలు మన హృదయములోనికి వెళితే నీ నాలుక ఫలము ఫలిస్తుంది. జిహ్వా ఫలము కావాలంటున్నాడు. ఏ ఫలమట? జిహ్వా ఫలము. జిహ్వా ఫలం అంటే ఎలాగో ఆ ఫలాలు ఫలించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ప్రేమగా మాట్లాడతారు, సమాధానముతో మాట్లాడతారు, మృదువుగా మాట్లాడతారు, క్రోధం ఉండదు వారిలో, అసూయ ఉండదు, భేదాలు ఉండవు. ప్రియులారా వాటిలో దయగలిగిన మాటలే చూస్తాం. దయగలిగిన మాట. ప్రియులారా రూపాంతరపు కొండకు వెళ్ళిన పేతురు, యాకోబు యొక్క మనసులు మారిపోయాయి. వారు రూపాంతరము కలిగారు. ఎందుకంటే యేసు ప్రభుల వారిని అక్కడ చూశారు ప్రత్యక్షంగా. ఈరోజు నువ్వు యేసు ప్రభుల వారు నాకు నిజమైన భర్తని ఆయనతో ప్రదానము చేయబడిన తర్వాత ఆ భర్తతో నీవు వివాహము చేసుకోవడానికి వచ్చావు గనక ఆ భర్తతో నీవు ఆయన కోసం ఎదురు చూసే బిడ్డగా నీవు బ్రతకాలి. జారత్వములోనికి వెళ్ళకూడదు. జారత్వం అంటే అర్థమైంది కదా? జారత్వము అంటే దేవుని ఒక్కసారి రుచి చూసి ప్రభువు దయాళుడని 2వ పేతురు రాసిన పత్రికలో రాయబడింది అన్నమాట. ప్రభు దయాళుడని రుచి చూసి మనము మరలా ఒక దేవుణ్ణి మనం రుచి చూసేవారిగా ఉండకూడదు. వాళ్ళనే జారులు అంటారు. ప్రియదైవ జనాంగమా, ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుంచి తొలగించబడి దానిని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడెను. మీతో చెప్పుచున్నాను, ఈ రాతి మీద పడువాడు తులకలైపోవును, కానీ ఈ రాయి ఎవరి మీద పడునో వానిని నలిచేయను. ఆ రాయి ఎవరు? అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనము. ఇండ్లు కట్టువారు నిదేశించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయి అందరూ పిలకండి. ఆ రాయి ఆయనే. ఆయనెవరు? మన ఆయనే. నాయన ప్లస్ ఆయన. నాయన అంటే తండ్రి, ఆయన అంటే భర్త. తండ్రిని ఎలా గౌరవిస్తావో భర్తను కూడా అలాగే గౌరవించు. ఆయనే. ఆ రాయి ఎవరట? ఆయనే.
అప్పుడు ఆ రాయి అనే యేసు ప్రభుల వారిని నీ నోటిలోనికి తీసుకుని వచ్చిన తర్వాత, ఇప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నదనుకో, అమ్మా అంటాం. ఆకలి అయితే ఏమంటాం, అమ్మా అన్నం పెట్టవే. నీకు అలాగే యేసు ప్రభు నీ నాలుక మీదకి వచ్చాడు అనుకో, మనం ఏమంటాం, యేసు ప్రభు. ఎవరైనా అవకల వారు ఫోన్ చేసినా కానీ ఎవరను ప్రియులారా, మన సంఘస్థులు ఎవరైనా సరే ఫోన్లు ఎత్తితే అంటే వాళ్ళు ఆత్మీయులు విశ్వాసులు అయితే, యేసు ప్రభు చెప్పండి, అన్నగారు అక్కగారు చెప్పండి. ఇది నేర్చుకోవాలి, సభ్యత. ప్రతి ఇంటిలో కనీసము రేషన్ ఉండదేమో కానీ ప్రతి ఇంటికి మాత్రం సెల్ ఫోన్ ఉంటుంది. ఆఖరుకు భిక్షగాళ్ళకు కూడా సెల్ ఫోనే. ఇప్పుడు పేటీఎంలు పట్టుకుని కూడా తిరుగుతున్నారు వాళ్ళు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో తెలుసండి. ప్రియ దైవ జనకమా, యేసు ప్రభుని నీ నోటిలోనికి వచ్చిన తర్వాత ఆ బండని రాయిని నాలుక మీదకి వస్తూ ఉంటే, యేసు పలకండి, యేసు ప్రభు, యేసు ప్రభు. యేసు అన్నది నాలుక పలుకుతుంది, ప్రభువు అన్నది పెదవులు పలుకుతాయి. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు అంటే నీ నాలుకని ఇలాగే స్మరిస్తూ ఉండు. నీ పెదవులు శుద్ధి అవుతాయి, నీ నాలుక శుద్ధి అవుతుంది. ఆ రాయి అనే యేసు ప్రభుల వారు నీ నాలుక మీద పడిపోయినప్పుడు, నీ నాలుక మీద ఆయన పడినప్పుడు ఇదేమైపోతుందంట, నలిగిపోతుందట. ఇప్పుడు చదవండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథం ముగిస్తున్నాను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. విడిపించును. విరిగిన హృదయము గల వారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని రక్షించును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఆ రాయి అనే యేసు ప్రభుల వారు నీ నాలుక మీదకి వచ్చి ఎప్పుడైతే ఆయన నాలుక మీద నీవు ధ్యానిస్తావో, ప్రియులారా, నీ నాలుక నలిగిపోతుంట. నలిగిపోయిన తర్వాత 51వ అధ్యాయం 17వ వచనం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సే, ఇది ఆయన బలి కోరుకునేది, విరిగిన మనస్సు. నన్ను నేను నలుగగొట్టుకొంటిని, ఓ మా ద్రవ్యమౌదుమో నిరంతరము, నీ వాగ్దానించుమో ప్రభువా, నీ సాక్షిగానే జీవింతును నా తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా. మనస్సు నలగాలండి. మనస్సు అంటే 2 నాలుకలు. బైబిల్లో ఉన్నదా లేదా? 2 నాలుకలు. మనస్సు, నీ నాలుక ఎప్పుడైతే మారుతుందో నీ మనస్సు కూడా పరిపక్వత వస్తుంది, రూపాంతరం వస్తుంది. ఈ బండ ఎవరి మీద పడునో వాడిని నలి చేస్తుంది. అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఎలా వస్తాయో తెలుసా? దయగలిగిన మాటలు, మృదువైన మాటలు నీ నోటిలోనికి వస్తాయి. యేసయ్య మాట్లాడతాడు కదా, యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆయన ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఏ మనుష్యుడు కూడా మాటలాడలేదని బంట్రోక్తులు సాక్ష్యం ఇస్తున్నారు పరిచయులకు. ఏ మనుషులు? ఆయన నోట పోకిరి మాటలా, భూతులా, సరసోక్తులా? కృతజ్ఞతా వచనమే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా. అంతరంగములో ఉన్న ప్రతి అవయవము స్తుతించాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవుణ్ణి? ఆ దేవాది దేవుని జ్ఞాపకం చేసుకో. ప్రియులారా,
చెక్కబడిన బండలో నుంచి, తవ్వబడిన గుంటలో నుంచి నిన్ను దేవుడు లేపాడు. వేదనలో, బాధల్లో మనమందరము కష్టాల్లో నుంచి వచ్చాం. ప్రియులారా, దేవుని కోసం ఎదురు చూడండి. దేవుని యొక్క సన్నిధానములో ఆయన కోసం బ్రతకాలని ఆశపడు. ఈ పాపపు ప్రపంచమైన, ఈ ప్రపంచములో పాపపు ప్రపంచమైన మనుష్యుల ఈ యొక్క ప్రపంచములో మనము జీవించాలంటే ఈ నాలుకను మనము సాధువు చేసుకుందాం. ఎన్ని దినాల కంట? దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు. 7 మార్లు. స్తుతి గొప్పదా, ప్రార్థన గొప్పదా? స్తుతి గొప్పదా, ప్రార్థన గొప్పదా? ప్రార్థన ఎక్కువసార్లు చేస్తావా, స్తుతి ఎక్కువసార్లు చేస్తావా నువ్వు? మరి ప్రత్యేకించి నామధ్యాన మందిరంలో ఉన్న వారందరూ, ప్రియులారా, ఎన్ని వేల సార్లు నువ్వు యేసు ప్రభువుని స్మరిస్తావో అది దేవుడిచ్చిన వరం. మనకు దేవుడిచ్చిన వరం. కృతజ్ఞతావచనమే ఉచ్చరిస్తున్నాం మనం. చివరి మాట తీసుకుని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములను బట్టి నేను ఆయనకేమి చెల్లించెదను? నీవిచ్చిన ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తా. ప్రియులారా, యెహోవా నామమున ప్రార్థన చేస్తా. ఆయన చేసిన మేలులను తలంచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆయన చేసిన మేలులు తలంచుకుంటున్నారు. తలంచుకొని వారి పిల్లలు అడుగుతున్నారు, నానా ఏంటి మీరు 12 గోత్రపురాలు ఇక్కడ రాసి ఉన్నారు, దానికి అర్థమేంటి అని అడుగుతున్నప్పుడు తండ్రులు చెప్పాలట, రే మేము ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం ఆటంకం వచ్చిందిరా. ఆటంకం వచ్చినప్పుడు మోషే దైవజనుడు కర్ర చూపగా 2 పాయలుగా చీలిపోయిందిరా. కర్ర చూసినప్పుడల్లా అద్భుతము నా తండ్రిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. రే మేము యోర్దాను ప్రాంతంలో సంచారము చేయాలని వచ్చినప్పుడు యోర్దాను నీళ్లు అడ్డుగా వచ్చాయి. యెహోవా మందసమును మోస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మా అరకాలు నీళ్లు తాకాయో ఆ యొక్క నీరు ఆరిన నేలగా మార్చాడు. అందుకే 12 గోత్రపు రాళ్ళు మేము తీసుకుని వచ్చి ఈ యొక్క గిల్గాలులో మేము నిలవబెట్టగలుగుతున్నాం. వీటిని చూసి ఏం చేయాలట? కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్తాడో చూడండి. యెహోవా ఆయన ఫలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా, ప్రైజ్ ది లార్డ్, ఇప్పుడు దాచుకోకూడదు. మనం ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? మన సంతతికి తెలియచేయాలి. మనకి ఇరుగు పొరుగు వారికి ఒక రిలీజ్ సినిమా వచ్చిందనుకో, ఆ యొక్క 4 కూర్చోబెట్టుకొని అబ్బా బో ఫైట్ లెక్క, బో డ్యాన్స్ లెక్క అని చెప్తుంటాం. దేవుని వాక్యాన్ని ప్రచురము చేయండి. దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పండి. ఇక్కడ అంటున్నాడు, వాటిని వారి పిల్లలకును ఏం చెప్పాలట? పిల్లలకు కూడా చెప్పాల. పడుకున్నప్పుడు పిల్లలకి ఆ స్టోరీలు ఈ స్టోరీలు చెప్పకండి. దేవుని యొక్క బైబిల్ కథలు ఎన్నో ఉన్నాయి, స్టోరీలు, నిజమైన ఆ యొక్క జరిగిన కథలు చెప్పండి. పిల్లలకు రూపాంతరం కలుగుద్ది. సెల్ ఫోన్లు ముట్టరు వాళ్ళు. పడుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాలు నేర్పండి. చిన్న చిన్న వాక్యాలు. రే బాబు, ఈరోజు నువ్వు ఎన్నం తింటే నాయనా నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, ఈ వాక్యం నేర్చుకో, ఈ వాక్యము నేర్చుకో, ఈ వాక్యము మరలా నీవు మైక్లో చెప్పాలి అని వారికి పాండిత్యము కలిగి చేసేటట్లుగా తల్లిదండ్రులు మారాలి. పితరులు వారు పిల్లలకు నేర్పండి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మీ పిల్లలు కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, లేస్తూ ఉన్నప్పుడు వారికి నేర్పండి అంటున్నాడు. వారంటున్నారు, ఆ 12 రాళ్ళను చూసినప్పుడు వారు తరతరాలు గుర్తుకో ఉంటాయంట. అంటే తరతరాలుగా దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు.
జ్ఞాపకం అనేది దేవుని వరం, మరచుట అనేది దేవుని వరం. మానవునికి ఇచ్చిన ఈ 2 వరాలను మర్చిపోకండి. దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి ప్రభువుని ధ్యానిస్తాం. ప్రియులారా, దావీదు మహారాజు ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా ఆయన అరణ్యములో ఉన్నప్పుడు ఆ తండ్రికి కనిష్ట కుమారుడు సమూయేలు గారు వచ్చి అభిషేకించడానికి వచ్చినప్పుడు అందరూ ఆయన చీకొట్టారు. అయ్యా, కడసారి కుమారుడు ఒకడు ఉన్నాడంట కదా, వాడు ఎక్కడున్నాడు? వాడెక్కడుంటాడయ్యా? వాడు పొలంలో ఉంటాడు, గొర్రెలు మేపుకుంటాడు. అంత హీనంగా మాట్లాడారు అన్నదమ్ములు, తల్లిదండ్రులు కూడా. చివరికి అతన్ని నేను కోరుకున్న వ్యక్తిని, అతన్ని తీసుకుని అన్నప్పుడు ప్రియులారా అతన్ని అభిషేకించారు. అభిషేకించిన తర్వాత అరణ్యములో క్రూర మృగాలతో పోరాటం చేశాడు. ప్రియులారా, ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, వాటిని చంపేశాడట. అటువంటి బలవంతుడు ఈరోజు అక్కడ ప్రజలకు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వారు జడియలే, భయపడలే. ప్రియులారా, ధైర్యంగా ఎదుర్కొన్నారు. మోషే కర్ర చూపాడు, 2 పాయలుగా అయిపోయాయి. ఒకటి ఏదైనా శ్రమలైనా కానీ, బాధలైనా కానీ, సమస్యలైనా కానీ నీవు ఇబ్బంది పడకూడదు. అక్కడ ఎర్ర సముద్రాన్ని ఎలాగూ పాయలు చేశాడో నా దేవాది దేవుడు నీ కుటుంబ సమస్యలు కూడా ఆయన పాయలుగా చేస్తాడు. కష్టాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ మనిషికి వస్తాయి. సింహము అది ఆయన మీదికి రాగా అని బైబిల్లో రాయబడింది. దావీదు మీదికి ఆయన చంపునగానే వాటి మీదికి రావద్దండి. ప్రతి దినము గర్జించు సింహముల మన కుటుంబాలు మృంగివేయాలని వస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు దేవుణ్ణి స్తుతిస్తావో, ఎప్పుడైతే నీ స్తుతి ఆయన నామము, నీ స్మరణ అనే నీ నోటిలో ఉంటుందో ప్రియులారా, సాతాను సైన్యమును ఏమి చేయలేదు. సింహము ఎదురొచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, కానీ దాన్ని విరిచి చంపేశాడు. అప్పుడు అంటున్నాడు, రే నువ్వు చిన్న బాలుడివిరా, నువ్వు గొల్యాతుని ఎలా ఎదుర్కొంటావు అంటే, నేను అరణ్యములోని మహా క్రూర జంతువులతో పోరాడిన వాణ్ణి, ఈడెంత సున్నతి లేని ఫిలిస్తీయుడెంత, జీవము కలిగిన దేవుని యొక్క దైవ సేవకుడు నేను, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధానములో నిరంతరము దినములకు 7 మార్లు స్తుతిస్తున్నాను నేను. ఏ గొల్యాతు ఎటువంటి వాడు? దీన్ని ఛేదిస్తాను, దీని మీద విజయము పొందుతానని నిరీక్షణతో బ్రతికాడు. ఈరోజు కూడా ప్రియులారా, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వస్తాయి, భయపడకండి. యోర్దాను లాంటి సమస్యలు వస్తాయి, భయపడకండి. దేవుని నామాన్ని స్మరిస్తూ ఆయన సన్నిధానములో ఆయన చేసిన మేలును తలంచుకొనొచ్చు. దేవా, నీవిచ్చిన ఈ సృష్టి ఎంత గొప్పదయ్యా, ఈ యొక్క సృష్టిలో అద్భుతంగా అమర్చావయ్య మానవుణ్ణి. నా అంతరంగములో ఉన్న సమస్తమా, నీ అంతరంగములో ఉన్న ప్రతి అవయవము కూడా శుద్ధి కలగాలి. ఎలాగో శుద్ధి కలుగుతుంది? ఆయనకు ప్రీతికరమైన ఆయన జీవాఫలములు కోరుకుంటున్నాడు అంటే నీ నాలుక ఫలాలు ఆయనకు కావాలి. జీవానికి పోవాలన్న నాలుకేనట, మరణానికి పోవాలన్న నాలుకేనట. జీవానికి పోయే దారిని మనం ఎదుగుతాం. జీవ మార్గము ఆయనదై ఉన్నది. నేను ఈ మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఆ జీవ మార్గాన్ని ఎదుర్కొంటూ మనం ముందుకు సాగిపోతాం. అందరూ మోకరిల్లి తలలు వచ్చి ప్రార్థించుదాం. వాక్యము ఫలింపు కొరకై మన మధ్యలో ఉన్న